సో వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. మనం ఈరోజు గోచార రాహుకేతు ఫలితాలు మనం మీనరాశి వారికి తెలుసుకోబోతున్నాం సార్. మే 18 డిసెంబర్ 2025 నుంచి డిసెంబర్ 5 2026 వరకు అండి. ప్రస్తుతానికి రాహు అనే గ్రహం కుంభరాశిలో, కేతు అనే గ్రహం సింహరాశిలో ఉంటారు సార్. కానీ మనకు ఆల్రెడీ మీనరాశిలోనే మనకు శని అనే గ్రహం ఇక్కడ ఉంటారు సార్. ఓకే, అప్పుడు శని చంద్రుడి ఫలితాలు మనకు ఉంటాయి. తర్వాత రాహు ఫలితాలు కూడా మనకు ఉంటాయి సార్. చంద్రుడు రాహు ఫలితాలు కూడా మనకైతే ఉంటాయి సార్. వచ్చేసి ఇక్కడ ఏంటి సార్ అంటే మనకు ఈ మీనరాశి వారికి వచ్చేసి ఈ టైంలో మీకు మన రాశి నుంచి 6వ స్థానంలో కేతువు పోతున్నాడు కాబట్టి మనం వచ్చేసి అప్పు అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి. అప్పు చేసుకొని మనం కరెక్ట్గా ఈఎంఐస్ కడతా ఉంటాం అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో అప్పు చేయడం వల్ల జ్ఞానోదయం అవుతుంది. సో మరి అప్పు చేసామనుకోండి, మీరు అనుకుంటారు ఇప్పుడు అప్పు చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నామని. 1 ఇయర్ తర్వాత చాలా మంచిదైంది, అప్పు తీసుకోవడం వల్ల ప్రాపర్టీ కొనుక్కున్నాను, ఫోన్ కొనుక్కున్నాను అని చెప్పి మనం కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతామండి. ఏ దానికోసం అప్పు చేస్తామంటే ఇక్కడ చూడండి సార్, చంద్రుడి నుంచి 12లో రాహు అంటేనే టెక్నాలజీ కదా సార్. ఇక్కడ ఇచ్చాను చూడండి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండి. 12వ భావం అంటే ఖర్చు. అప్పుడు ఫోను, ల్యాప్టాప్, టీవీ, ఐప్యాడ్ కోసం అప్పు చేసి మనం ఈఎంఐ కడతా ఉంటాము అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. వీటితో పాటు కూడా మనము ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేసుకుంటే మంచిది అనేట్టుగా అర్థం సార్. సో మీనరాశి వారికి ఈ యొక్క జన్మశని పీరియడ్లో నెక్స్ట్ డిసెంబర్ 1.5 ఇయర్ వరకు అప్పు చేయడము, అప్పు చేసి ఈఎంఐ కట్టుకుంటూ ఉండడం అనేది చాలా మంచి జ్ఞానోదయం అవుతుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. మీరు అప్పుడు చూడండి సార్, 10 lakhs తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 1 lakh వేస్ట్ అవుతుంది సార్ వచ్చేసి. 10 lakhs పంచి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, 1 lakh ఫోన్ తీసుకుంటామండి. సో మీరు అప్పుడు వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ఏదైనా అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అప్పు అయితే ఖచ్చితంగా మీరు కట్టుకుంటారు సార్ వచ్చేసి. డిసెంబర్ 5 వరకు కట్టేస్తారు సార్ వచ్చి. ఇప్పుడే చెప్తున్నా అండి, మే 18 నుంచి చేసిన అప్పు, ఈ సంవత్సరం మే 18 తారీఖు చేసిన అప్పు వచ్చేసి డిసెంబర్ 5 లోపల కట్టగలుగుతారు సార్ వచ్చేసి. దాని తర్వాత చేసే అప్పు మాకు తెలియదు సార్, అది జన్మజాతకంలో చూడాలండి వచ్చేసి. ఇదే సార్ గోచార ఫలితము. ఈ టైంలో చేసినప్పుడు ఈ టైంలో తీర్చేస్తాము అనేది మనకు డేట్స్ ప్రకారంగా చెప్పవచ్చునండి. ఆల్రెడీ మనకు డిసిజన్ మేకింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది సార్. సో వరి ఏమవుతుందండి, అప్పు గురించి అయితే పాజిటివ్ సార్ మీనరాశి వారికి. ఓకేనండి, అప్పు చేసి మనం ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవచ్చు, కరెక్ట్గా ఏమీ కట్టేస్తామండి. చూడండి, 6 అంటే అప్పు సార్ వచ్చేసి. 12 అంటే రాహు, ఈ 2 గ్రహాలు వక్రీకరించుంటాయి చూడండి. 1 lakh శాలరీ వచ్చిందనుకోండి, దాంట్లో కరెక్ట్గా 75,000 అప్పుకి ఇచ్చేస్తాము, మిగిలిన 25,000 కాబట్టి ఆ 25,000 రాహు ఏం చేస్తారంటే ఆచితూచి ఖర్చు పెడతాడు సార్ వచ్చేసి. ఏ దానికి ఖర్చు పెట్టాలో, ఏ దానికి ఖర్చు పెట్టుకోకూడదు, మంత్లీ ఎంత కావాలి, దీనికి ఎంత కావాలని లెక్కలు వేసుకొని కరెక్ట్గా ఉంటామండి. అదే సార్ వక్రీకరించే గ్రహం అన్నమాట. కండిషన్ ఉంటుంది అది. ఎవరు సార్ మంచిగా అప్పు కడతారు ఈఎంఐస్కి అంటే లగ్నం నుంచి 6వ స్థానంలో రాహు కానీ కేతు కానీ కడతారండి. ఇప్పుడు మనకు గోచారంలో మీనరాశి నుంచి 6వ స్థానంలో కేతు పోతున్నారు కాబట్టి ఈ 1.5 సంవత్సరం మనం కరెక్ట్గా కడతాం సార్. ఓకేనండి, ఇది సార్ మీనరాశి యొక్క ఫలితాలు వచ్చేసి. సార్ నాకు జ్యోతిష్యం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అంటే మనం రీసెంట్గా బ్యాచ్ 3 క్లాసెస్ అయితే జరిగినాయి సార్ వచ్చేసి. ఇక్కడ మన 10 కోర్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి వచ్చేసి. ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్ వాట్సాప్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ అని పంపిస్తాను సార్ వచ్చి. సో ఓకే అండి, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సార్. ఇది మీనరాశి ఫలితాలండి. ఒక 2.5 years వెయిట్ చేయండి సార్. శని ఇక్కడ వెళ్ళిపోతే మనకు కొంచెం మంచిగా జరుగుతుందండి వచ్చేసి. ప్రస్తుతం చాలా సఫర్ అవుతున్నారు మీరు, జన్మశని ఏలినాటి శని నుంచి సఫర్ అవుతున్నారు సార్. మీనరాశి, కుంభరాశి ఈ 2 రాశులు సఫర్ అవుతున్నారు. ఎందుకంటే శని రాహులు వాళ్ళిద్దరూ వచ్చి మీట్ అవుతున్నారు సార్ వచ్చేసి. సో అందుకనమాట 1.5 years మీరు వెయిట్ చేస్తే మంచిగా రిజల్ట్స్ అనేది ఉంటాయండి. సో ఓకే అండి. సో